శుక్రుడు మిథున రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలిస్తాడు? ఇక్కడ మిథున రాశి అంటే ఎవరుంటారక్కడ? బుధుడుంటాడు. అలాగే రాహు అక్కడ ఉచ్చ స్థితి పొందుంటుంది. కేతువు నీచ స్థితి ఉంటుంది. వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటదంటే, వీళ్ళ మాట గాని, ప్రేమ గాని, ఏదైనా ఎమోషన్ గాని ఎక్కువ మాటల ద్వారా గాని, రాయటం ద్వారా గాని వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. అందరూ కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారానే ఉంటది. బట్ వీళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి ఆ మాటలనేవి సుదీర్ఘంగా మాట్లాడి వాళ్ళ సంబంధించిన ఎమోషన్ గాని, దేన్ని గాని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ఉంటుంది. అలాగే చురుకైన మనసు, చలాకీ స్వభావం. ఇదేంటంటే జనరల్‌గా బుధుడికి డ్యూయల్ నేచర్ ఉంటది కదా! కాలపురుషులో బుధుడు ఆధిపత్యం వహించే 2 రాశులు అంటే మిథున రాశి అండ్ కన్యా రాశి. ఇది డ్యూయల్ నేచర్‌కి సంబంధించింది గనక అలాగే బుధుడనేదేంటంటే చిన్న పిల్లాడు. చాలా ఫాస్ట్‌గా మారిపోతాడు కదా! అందువల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చురుకుదనము అలాగే చలాకీ స్వభావం దేనివల్ల వస్తది? బుధుడి యొక్క డ్యూయల్ నేచర్ వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ రాహు ఉచ్చ స్థితి పొందాడు కనుక ప్రేమలో వెరైటీ గాని, ఫ్యాషన్ గాని ఇష్టపడతారు. అంటే వీళ్ళు ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ గాని, లవర్స్ గాని ఉంటే గనక వాళ్ళకేమవుద్దంటే వాళ్ళు రొటీన్‌గా ఏదో గుడికెళ్ళటం కంటే ఆహ్, ఈ పబ్‌కెళ్ళటం ఇలాంటి వాటికి ఇష్టపడతారు. అలాగే ఏంటంటే వాళ్ళకి చీర కట్టుకుని కంటే జీన్స్ ప్యాంటు ఇలాంటివి యేసుకుంటం ఇష్టం. తలకు నూనె రాసుకొని అలాగ జడేసుకొనెళ్ళే కంటే వాళ్ళేంటంటే కొంచెం తలని అలాగా దాన్నేమంటారబ్బా? ఓకే. ఆహ్, అదే ముడి వేసుకోకుండా అలాగా ఫ్రీగా వదిలేసి అలాగా వెళ్ళటాన్ని ఇష్టపడతారనమాట. సో, రిలేషన్‌షిప్‌లో ఫ్లర్టింగ్ స్వభావం ఎక్కువుంటది. అంటే ఇక్కడేంటంటే బుధుడు హాస్యము, రాహు యొక్క కారకత్తాలు కూడా కొంచెం తీసుకుంటున్నాడు గనక ఏంటంటే, అంటే ఇట్స్ లైక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటారు. జనరల్‌గా ఏంటంటే ఈ జోక్స్ ఇలా వేసుకుంటం వల్ల ఏంటంటే వాళ్ళ రిలేషన్‌షిప్ అనేదేంటంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ కారకాలన్నీ తీసుకొని మన స్పౌస్‌కి ఎవరికన్నా ఇటువంటి కారకత్తులుంటే గనక వాళ్ళకి ఈ విధంగా కనెక్ట్ అయితే గనక ఏమవుతదంటే మనకి వాళ్ళతో రిలేషన్‌షిప్ పెరుగుతది. లైఫ్ లాంగు ఆ బాండ్ అనేది క్యారీ అవుతది.